ఏ ఉద్యోగులైనా అక్రమంగా సంపాదించడానికి అవకాశం ఉంటుందేమో కానీ టీచర్ జాబ్లో మాత్రం ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించడానికి అవకాశం లేదు. ఏమంటారు మిత్రులారా? అలాంటి టీచర్ అక్రమంగా నియమితుడవుతాడా? అలాంటి ఉద్యోగం మనకు అవసరమా? చెప్పండి మిత్రులారా. ఈ ఉద్యోగంలో మనం సాధించిన ఉద్యోగంలో ఎటువంటి అవినీతి అక్రమం జరగలేదని మీరందరూ ముక్తకంఠంతో దాన్ని వచ్చిన వదంతులు అందరూ ఖండించాలి. చెప్పండి మిత్రులారా. క్లాప్స్. టీచర్ అనేవాడు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు. అలాంటి టీచర్ అవినీతికి పాల్పడతాడా? అలాంటి టీచర్ ఉద్యోగులు అవినీతి జరుగుతుందా? అది ఎన్నటికీ జరగదు. గతంలో వెస్ట్ బెంగాల్ ఏదో డిఎస్సి గురించి ఏదో రూమర్స్ వచ్చాయి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో నేను కూడా మిత్రులు చెప్పినట్టుగానే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఈ గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు, డిఎస్సి సక్రమంగా జరుగుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుందని ఎంతో ఆశించాను. చాలామంది నేను చదువుతున్న సందర్భంలో నేను లైబ్రరీలో ప్రిపేర్ అయ్యాను కంప్లీట్గా. నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు అంత సీరియస్గా లేరు. వాళ్ళు వచ్చి ఇదంతా జరిగే పని కాదు, ఇదంతా అవ్వదు అని వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్స్ ఏవి చేసుకుంటూ చదువుతున్నారు. కానీ నేను 1.5 year గవర్నమెంట్ వస్తుందన్న నమ్మకంతో 1.5 year కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ గవర్నమెంట్ మళ్ళాంటి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది, సక్రమంగా డిఎస్సి నిర్వర్తించింది, మనందరి జీవితాలు నిలబెట్టింది. మనందరం ఈ గవర్నమెంట్కి కృతజ్ఞులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవునా కాదా? చెప్పండి మిత్రులారా. అవునా కాదా? ఎస్.